ఈరోజు మూడవ రోజు 3 రాత్రులు పల్లె నిద్ర చేసి గోనెగండలో 3 రోజులు పర్యటన చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో నేను బటన్ నొక్కినా అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి లక్షల రూపాయలు సంక్షేమం చేశాం, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కళ్ళు తెరిపించేలా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి గోనెగండలో తాగడానికి నీళ్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున చివరిగా మేము ఓడిపోయే ముందర జగన్ మాటలను నమ్మి ఒక్క అవకాశం అంటే ఇక్కడ గెలిపిస్తే లోకేష్ బాబు గారి యొక్క ఆశీర్వాదంతో వాటర్ గ్రిడ్ ద్వారా 156 కోట్లతో గ్రామానికి త్రాగునీరు ఇంటింటికి కొలాయి వచ్చేటువంటి ఆ స్కీమ్ని ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క కొలాయి కూడా వేసిన పాపాన పోలా ఈ వైసీపీ ప్రభుత్వం. రైతులు అల్లాడిపోతున్నారు. 86వ కాలువ కానీ ఇటు పీడీ ద్వారా ఏ ఒక్క నీటి చుక్క కూడా ఎల్ఎల్సి ద్వారా ఈరోజు ఏ సీజన్లో కూడా ఇంతవరకు రైతులకు అందిన పాపాన పోలేదు. దీనికి పరిష్కారంగా రాజోలి బండ డైవర్షన్ కుడి కాలువ ఆర్డీఎస్ రైట్ కెనాల్ని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ ప్రాంతానికి జీవనాడైనటువంటి ఈ ప్రాజెక్టుని 1986 కోట్లతోటి మేము శాంక్షన్ చేసి టెండర్ పిలిపించిన తర్వాత కూడా ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్ట్ని ఈ వైసీపీ ప్రభుత్వం చంపేయడం జరిగింది. అసలు మురుగు కాలువలు మురిగిపోయి ఆఖరికి సర్పంచ్ గెలిపించినటువంటి సర్పంచ్ నిధులను కూడా కనీసం ఆయన నిధుల్ని కూడా చేయనీయకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కేశవరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నిధులను కూడా కొట్టేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకోటి ఏది ఉండదు. ఒక పక్కన పేదలు ఇక్కడ గోనెగండలో ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు కబ్జా, కొండను బండను ఆలయాల్ని దేవుణ్ణి ఆఖరికి మరుగు దొడ్డిని కూడా కబ్జాలు చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ వైసీపీ నాయకులది. ఈరోజు ఎక్కడెక్కడ ఇంటింటికి ప్రతి ఒక్కరు, ఒకరు కాదు, ఒక వర్గం కాదు, వాల్మీకులు కురవలు ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ చెప్తా ఉంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేవు, పోవడానికి మరుగుదొడ్లు లేవు. గతంలో మేము శాంక్షన్ చేసి వేసినటువంటి డ్రైన్లు రోడ్లు తప్ప ఇక్కడ ఒక్క పిడికడు మన్ను కూడా వేసిన పాపాలు పోలే. చాలా ఆశ్చర్యం ఏమంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరము ఇంటింటి పర్యటన పల్లె నిద్ర చేసి పోతా ఉంటే ఎక్కడ మేము పోతే అక్కడ ఇప్పుడు టెంకాయలు కొడుతున్నారు, ఇప్పుడు గరిసేస్తున్నారు, ఇప్పుడు కొలతలు వేస్తున్నారు. సంతోషం, చాలా మీరు చెయ్యండి. ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది, ఎలక్షన్ల ముందర ఇప్పుడు ఇంకా నెల రోజులు టైం ఉంది. ఇప్పుడు మీరు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరి ఇదే విధంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ని అదే విధంగా నేను చెప్పినటువంటి వాటర్ గ్రిడ్ ద్వారా గ్రామానికి నీళ్ళని కూడా తెస్తే సంతోషిస్తాం. అంతే తప్ప ఈరోజు కేవలం మసిపూసి మారడిక చేసేటువంటి పనులు చేస్తూ ఇప్పటికే మీ పని అయిపోయింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. 175 మంది ఎమ్మెల్యేలని మార్చినా కూడా ఈరోజు రానున్న రోజుల్లో జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. రాష్ట్రంలో కానీ ఎమ్మిగనూరు ప్రజలు మీరు ఎమ్మెల్యేలని మార్చినా, ఇప్పుడు కపట ప్రేమ బీసీల మీద చూపినా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.